వెల్కమ్ టు క్యాంపస్ టు కెరీర్ టాక్ ఎఫ్టిఐ చలుమిని సక్సెస్ స్టోరీస్. ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్న పర్సన్ జయరాజ్ ఫ్రమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. తన సక్సెస్ఫుల్ జర్నీ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. హాయ్ జయరాజ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ సార్. సో ఫస్ట్లీ ఐఎమ్ హ్యాపీ టు బి హియర్ సార్. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఓవరాల్గా మీ జర్నీ ఎలా ఉంది? సార్ ఇప్పటివరకు చాలా మంచిగా ఉంది సార్. ఎందుకంటే నాకు సినిమా మేకింగ్ ఫీల్డ్ ఏందో తెలియదు సార్ నాకు ఫస్ట్. సో అప్పటి నుంచి నేను బేసిక్ నేర్చుకున్న ఇప్పటి వరకు బెటర్ ఉంది సార్. సో ప్రజెంట్లీ గుడ్ సార్, మంచిగా రన్ అవుతుంది సార్. ఓకే, మీ కెరీర్ ఇలా షేప్ అవడానికి పాస్ట్లో మీరు వర్క్ చేసిన ప్రాజెక్ట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎలా యూజ్ అయ్యాయి? సో చాలా వరకు మంచిగానే యూజ్ అయ్యాయి సార్. ఎందుకంటే స్టార్టింగ్లో ఏం తెలియదు కాబట్టి సార్, మనం నేర్చుకుంటున్న కొద్దీ మన మిస్టేక్స్ ఏందో, ఏది కరెక్టో ఏది రాంగో, సో ఏది ఏమైనా ప్రాబ్లం ఉంటుంది దాన్ని ఎలా సాల్వ్ చేయాలో ప్రొఫెషన్లో భాగంగా కానీ, సో అన్నీ ఇప్పటివరకు నేర్చుకుంటేనే వస్తున్నా సార్. సో అయితే స్టార్టింగ్లో నా ఎక్స్పీరియన్స్ వైజ్గా వచ్చేసరికి ఇక్కడ ఎఫ్టీహెచ్లో జాయిన్ అయిన తర్వాత 6 months కోర్స్ చేశాను సార్. సో అయితే తరుణ్ సార్ ఫ్యాకల్టీ కాబట్టి ఆయన ఆధ్వర్యంలో పిఎస్ వేసారు సార్. డిసిట్ అని ఒక పిఎస్ వేసారు సార్. అది సో అదే ఒక మంచి ఎక్స్పీరియన్స్ సార్. స్టార్టింగ్ కాబట్టి బేసిక్ స్టాట్స్ యూజ్ చేసి, సో వేరే ఫ్రెండ్ హెల్ప్, శివాసేన్ అని ఒక ఫ్రెండ్ హెల్ప్, ఆయన కూడా కొద్దిగా సెట్లో హెల్ప్ చేశాడు సార్. సో అక్కడి నుంచి నేర్చుకుంటూ వస్తున్నాను సార్. తర్వాత కోర్స్ అయిపోయిన తర్వాత ఒక 1 month ఖాళీ ఉన్నా సార్. తర్వాత జాషువా జూనియర్ స్టూడియోకి సంబంధించిన జాషువా సార్ అని ఆయన కాల్ చేసి ఎవరైనా మన ప్రీవియస్ స్టూడెంట్స్ ఉంటే కొన్ని ప్రాక్టీలు వేద్దామని సార్ పిలిపించాడు. సో అయితే అక్కడ సార్ సూపర్విజన్లో భాగంగా అక్కడ బ్రేకింగ్ న్యూస్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు అంత టీమ్ వర్క్ చేసి. సో దానికి డైరెక్షన్ చేశాను సార్. ఇంకా 2-3 ప్రాజెక్టులు కూడా దాంతోపాటు యాక్టింగ్ కూడా చేశాను సార్. ఎందుకంటే మన డైరెక్షన్ అంటే క్యాప్టెన్షిప్ కాబట్టి, సో అన్ని క్రాఫ్ట్స్కు మనము ఎక్స్ప్లెయిన్ చేసి తెలుసుకోవాలి కాబట్టి యాక్టింగ్తో పాటు మూవ్ అయ్యాయి సార్. సో అలా చేసిన తర్వాత సో ఇంకా నా ఓన్ వర్క్స్ పైన కొద్దిగా ఉన్న గ్యాప్ ఇస్తున్నా సార్. సో ఓకే, మీకు ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది అండ్ అలాగే మీరు అప్లై చేసిన స్ట్రాటజీస్ అండ్ ప్రాసెస్ ఏంటి? సార్ అంటే నేను కోర్స్ అయిపోయిన తర్వాత ఒక 3-4 months ఖాళీ ఉన్నా సార్. అసలు అంటే ఆ తరుణ్ సార్ కాస్టింగ్కి సంబంధించి ఏమైనా ఉంటే పెట్టేవాళ్ళు సార్. కానీ నేను వెళ్ళేవాళ్ళం సార్. కొన్ని వచ్చేవి, కొన్ని ఇంకా ఇంట్రెస్ట్ చూపేవాళ్ళం కదా సార్. అంటే ప్రజెంట్ ఇంకా లర్నింగ్ కొద్దిగా ఇంకా నేర్చుకొని వెళ్తే బెటర్. సో ఆన్లైన్ ప్రాసెసింగ్ ఏమన్నా ఉంటే టెక్నిక్స్ కానీ బేసిక్స్ కానీ ఇంకా వేరే క్రాఫ్ట్స్లో భాగంగా, సో అయితే వేరే అంటే మా బ్యాచ్ సార్ ఆయన 3 రాకేష్ అని ఒక మా బ్యాచ్మేట్ సార్. ఆయన 3 months చేశాడు. సో నా 6 months కోర్సు కాబట్టి, సో ఆయనకు కొద్దిగా ఎర్లీగానే ఆపర్చునిటీ వచ్చింది సార్. వేరే ఒక ఇండిపెండెంట్ ప్రొడక్షన్ నుంచి. సో అన్న శివ అని ఉంటాడు, ఆయన కూడా మంచిగా ట్రీట్ చేశాడు. సో అలా అంటే ఆయన నాకే మనం ఒక్కడే బ్యాచ్ కాబట్టి తెలుసు, అరే ఈయనకి ఎంతవరకు ఉంది క్యాపబిలిటీస్, ఈయన ఒక సినిమాలో ఎంతవరకు యూజ్ అవుతాడు. సో ఆయన అబ్జర్వేషన్ కాబట్టి పిలిచిండు సార్. ఇంకా ఆయనతో పాటు ఇక ఫ్రెండ్ కాబట్టి ఇంకా అందరం కలిసి చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. మన కొత్త వాళ్ళు కాకుండా మనం తెలిసిన వాళ్ళు ఉంటే మనం ఇంకా వర్క్ ఇంకా మంచిగా హ్యాపీగా చేసుకోవచ్చు. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మనం సరి చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు ఇంకా వాళ్ళ దగ్గర కూడా ఏదైనా కొత్త పాయింట్స్. సో అలా అబ్బాయి తీసుకెళ్ళాం సార్. ఆయన వల్ల అక్కడ వెళ్ళాం సార్. 1.5 year జర్నీ చేసాం, ట్రావెల్ చేసాం సార్. సో మంచిగా చేసాం సార్. అయితే ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే సార్, మేము జస్ట్ 5 members సార్ మొత్తం క్రూ. సో అంటే ఇండస్ట్రీ నమ్మకపోవచ్చు, జస్ట్ 5-6 members సార్, అంతే. ఇండిపెండెంట్ ఫీలింగ్ కాబట్టి సార్ ప్రతి క్రాఫ్ట్స్లో మేము వర్క్ చేసాం సార్. ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, కాస్ట్యూమ్స్ కానివ్వండి, డిఓపి వర్కింగ్ కాబట్టి కానివ్వండి, డైరెక్షన్, స్క్రిప్ట్ అన్నిట్లో సార్ అన్ని కలిసి చేసాం సార్ మేము వర్క్స్ మొత్తం. సో అప్పుడు ఏమవుతుందంటే మాకు అన్ని క్రాఫ్ట్స్లో అన్ని నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకుంటుందో షార్ట్ టైం నేర్చుకుంటాం సార్. సో అది మాకు బాగా యూజ్ అయింది సార్. సింక్ సౌండ్ ఆపరేటింగ్ కానివ్వండి, సో ఇవన్నీ అంటే నా పరంగా నేను బాగా నేర్చుకున్నాను షార్ట్ టైంలో సార్. నాకు ఏం తెలియని సమయంలో నేను జస్ట్ ఒక 2 yearsలో 1.5 yearలో బాగా నేర్చుకున్నాను సార్. సో ఇక్కడ బేసిక్స్ అయితే నేర్చుకున్నాము. అక్కడికి వెళ్ళి ట్రావెలింగ్లో 1.5 year ట్రావెలింగ్ భాగంగా మంచి మెకానికల్ వర్క్ కానివ్వండి, ఇంకా కొత్త కొన్ని హార్డ్వేర్కి సంబంధించిన అవి ఆ వర్క్ కూడా కొద్దిగా నేర్చుకున్నాం సార్. సో అలా నేర్చుకుంటూ ఇంకా ప్రజెంట్ ఇప్పటివరకు కొద్దిగా నాకంటూ ఒక క్లారిటీ ఉంది సార్. సో హౌ టు మేక్ ఏ ఫిలిం అనేది ఒక క్లారిటీ అనేది వచ్చింది సార్. సో ఇప్పుడు నా స్క్రిప్ట్ పైన కొద్దిగా వర్క్ స్పెండ్ చేస్తారు సార్. సో క్రియేటివ్ ఫీల్డ్లో మీ గోల్ ఏంటి సార్? ఫస్ట్లీ వచ్చేసి ఫిలిం మేకింగ్ సార్. తర్వాత యాక్టింగ్తో పాటు కూడా మూవ్ అవ్వాలనుకున్నా సార్. ప్రజెంట్ అయితే ఫిలిం మేకింగ్ సార్, అది ఇంట్రెస్ట్ కాబట్టి.
సో నేనేమనుకున్న బిలీఫ్ ఏందో సో నేను ఆడియన్స్కి ఎలా కన్వే చేయాలో సో నా ప్రాసెస్ అది కాబట్టి సో నేను ముందు ఫిల్మ్ మేకింగ్ ఎంచుకున్నా సార్. సో దాని పరంగా మూవ్ అవుతుంది సార్ ప్రజెంట్. ఫిలిం మేకింగ్ ప్రాసెస్లో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ అండ్ మిస్టేక్స్ ఏంటి? సార్ అంటే నాకు ఫస్ట్ స్టార్టింగ్లో సెట్లో ఎలా ఉండాలి, యాక్టర్స్తో కానీ టెక్నీషియన్స్తో కానీ ఎలా బిహేవ్ చేయాలి అనేది సార్ నేను ఇక్కడ ముందే అంటే ఇక్కడ ఇన్స్టిట్యూట్లోనే తెలుసుకున్నా సార్ నేను కొద్దిగా. సో తర్వాత కొద్దిగా మొత్తం సోషల్ మీడియా ద్వారా కానీ లేకపోతే డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ తర్వాత కానీ కొద్దిగా నేర్చుకున్నా సార్. సో అయితే నేను ముందే ఉన్నా కాబట్టి నాకు పెద్ద ఛాలెంజింగ్ అనేది అంటే నేను ప్రజెంట్ నాది ఇంకా లర్నింగ్ ప్రాసెస్ కదా సార్. సో ఛాలెంజింగ్ గట్టి స్ట్రాంగ్ అంటే ఇంకా రాలేదు సార్. ఎందుకంటే నేను డైరెక్షన్ చేసేటప్పుడు రావచ్చు సార్ మేబీ, ఎందుకంటే అప్పుడు ప్రెజర్ ఉంటుంది కదా సార్ క్యాప్టెన్షిప్ కాబట్టి. సో అప్పుడు మెజారిటీ రావచ్చు సార్. సో ప్రజెంట్ అయితే లర్నింగ్ ప్రాసెస్లో భాగంగా నా పరంగా బెటర్ సార్. ఎందుకంటే నేనేమన్నా కూడా దాన్ని సాల్వ్ చేసుకుంటా సార్. సో ఈగోస్కి వెళ్ళకుండా కానీ యాటిట్యూడ్స్ వైజ్గా కానీ సో అన్నీ కొద్దిగా కంట్రోల్ తగ్గి ఉండడం. సో ఏమున్నా మనం భరించాలి సార్. దీంట్లో ఈ ప్రాసెస్లో ఇది ఉంటుంది సార్. అప్కమింగ్ డైరెక్టర్స్కి మీరు ఇచ్చే ఇన్పుట్స్ ఏంటి? సార్ నేను ముందుగా ఇచ్చేది ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ అండ్ బిలీవ్ యువర్ స్మార్ట్ వర్క్ విత్ ప్యాషనెట్లీ. సో అయితే ఇవన్నీ వర్డ్స్ మాత్రం కాకుండా దీని వెనకాల ఉన్నది మొత్తం మనం ప్రజెంట్ నమ్మాలి సార్. ఏదైతే నువ్వు అనుకున్నావో అది నేర్చుకోవాలి. సో డైరెక్షన్ ఫీల్డ్ అంటే ఏదో డైరెక్షన్ అంటే ఒక ఫోన్ పట్టుకొని తీద్దామని అంటే ఉండొచ్చు, కానీ అలా అని కాకుండా సార్ అంటే ఒక ప్రొఫెషన్ అని ఉంటుంది సార్. అంటే ఏదైనా ఒక ప్రొఫెషన్గా చేస్తాం కాబట్టి డైరెక్షన్ అంటే క్యాప్టెన్షిప్ కాబట్టి 24 క్రాఫ్ట్స్ నేర్చుకున్నాను సార్. ప్రజెంట్ అంటే పర్ఫెక్ట్ నేర్చుకోకపోలేదు కానీ బేసిక్స్ అయితే ఐడియా ఉంటుంది సార్. మెయిన్గా అంటే డిఓపి వర్కింగ్ కానీ ఎడిటింగ్ కానీ మ్యూజిక్ కమెండింగ్ కానీ. సో అయితే ఏ షార్ట్లో ఏదైనా ఒక షార్ట్ షూట్ చేసేటప్పుడు ఎక్కడ పాజ్ చేయాలి, సో యాక్టర్స్ వైజ్గా సబ్జెక్ట్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, సో మాడ్యులేషన్ ఎలా ఉండాలి, సో ఆబ్జెక్ట్ ఏ విధంగా మనం కన్వే కొన్ని పాయింట్ కొత్తగా చూపించాలి. సో ఇవన్నీ మనం చూసుకోవాలి ఫస్ట్. ఏదో సింపుల్గా డైరెక్షన్ అంటే కాదు, ఇది చాలా ప్రెషర్ ఉంటుంది, మెంటల్ వర్క్ ఉంటుందో పాటు మెంటల్ వర్క్ ఎక్కువ ఉంటుంది సార్ దీంట్లో. సో అయితే నాకు డైరెక్షన్ వాట్ ఈస్ డైరెక్షన్ అంటే నాకు ఫస్ట్ తరుణ్ సార్ చెప్పిన బాగా ఏంటంటే 20% టాలెంట్ ఉండి 80% మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ సెట్లో 80% మేనేజ్మెంటే కాబట్టి సో ఈ చెప్పింది సార్. నేను అదే బిలీవ్ చెప్పిన అదే కంటిన్యూ అవుతుంది సార్. నేను వేరే ఇంటర్వ్యూస్ వేరే డైరెక్టర్స్ కానీ సో వాళ్ళందరివి నేను బాగా ఫాలో అవుతాను సార్. సో అక్కడ కూడా బాగా నేర్చుకున్నాను సార్, ఎలా ఉండాలి, ఎలా ఒక సీన్ హౌ టు రైట్ ఏ సీన్ కానీ సో హౌ టు డైరెక్షన్ సీన్. సో ఇలా అక్కడ నుంచి ఇప్పుడు నేను ఇంకా నేర్చుకుంటున్నాను సార్. మనం ఇంకెంత నేర్చుకుంటే మనకి ఇంకా ఎంత సార్ అదే మనం ఇంకా అక్కడనే మనం ఫుల్ స్టాప్ ఉండదు, ఇక్కడ స్టాప్ అవ్వద్దు. కాబట్టి ఇంకా నా రన్నింగ్ ప్రాసెస్ చాలా. సో మీరందరూ చెప్పేది ఏంటంటే కొత్త అస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్కి చెప్పేది ఇదే. సో బేసిక్గా మీరు మీకు కాన్ఫిడెంట్గా ఉండండి, ఓవర్ కాన్ఫిడెంట్ కాకుండా కాన్ఫిడెంట్గా ఉండండి. వర్క్ ఏదో ప్యాషనేట్గా చేయండి మీరు ఏదైతే. సో ఫిల్మ్ మేకర్లో కొత్త విషయాలు మనం తెలుసుకుంటాము. రీసెర్చ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ సార్. సో రీసెర్చ్ అనేది నువ్వు చెప్పాలి, నువ్వు ఏది నీ బిలీఫ్ ఏది చెప్పాలనుకున్నావో ఆడియన్స్కి అది కరెక్ట్ వేలో కన్వే చేయాలి. కాబట్టి నువ్వు చేసే వర్క్లో క్లారిటీ, ఒక పర్ఫెక్షన్ అనేది చూసుకోవాలి. సో ఇది ఉంటే నీ పర్ఫెక్షన్ ఉంటే నువ్వు అచీవ్ చేయగలుగుతావు ఈజీగా. సో ఇది మీ ఇన్స్పిరేషన్ ఎవరు సార్? నా ఇన్స్పిరేషన్ వచ్చేసి ఇద్దరని మేజర్ చెప్తారు సార్. ఒకరు మణిరత్నం సార్, ఒకరు పారంచ్ సార్ కానీ వెట్రిమారన్ కానీ సార్, ఇద్దరు ముగ్గురు ఉన్నారు సార్. సో అయితే మణిరత్నం సార్ వచ్చేవరకు ఎందుకంటే సార్ ఆయన హ్యూమన్ రిలేషన్షిప్స్ అనేది చాలా స్ట్రాంగ్గా చూపిస్తాడు సార్. అంటే ఒక ఫెయిర్గా చూపిస్తాడు సార్. సో అయితే ఏ సీన్ అయినా ఒక ఎమోషనల్ డ్రామాని చాలా మంచిగా కన్వే చేశారు సార్. అంటే మనం ఆ సీన్లో మనమే ఊహించుకోవచ్చు, అంటే ఒక ఆడియన్స్ లోపల ఒక ఫీల్ కలగజేయడంలో మణిరత్నం మాస్టర్ సార్, మా మాస్టర్ క్రాఫ్ట్స్ అంటే సార్ సార్. సో అలా సార్. సో అంటే నాకు కొన్నిసార్లు ఇప్పటివరకు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంటంటే సార్, అమృత సినిమాలో క్లైమాక్స్ సీన్ ఉంటుంది సార్ ఒకటి, పాప దగ్గర తల్లి దగ్గర సార్. అక్కడ ఆ సీన్ చూసినప్పుడు నాకు ఫీజులో ఎగిరిపోయినా సార్. అంటే ఎంత డీటెయిలింగ్ అంటే సార్, కొన్ని డీకోడ్ చేస్తుంటారు సార్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చేసినప్పుడు కానీ అరే ఇంత ఉందా సీన్ డెప్త్ అన్నప్పుడు వాట్సాప్ అని చెప్పాలనిపిస్తుంది సార్. సో ఏంటంటే ఆ సీన్లో ఒక తల్లి ఎంత తల్లి అయినా తన బిడ్డ పైన ప్రేమ రాయిలాగా ఉంటుంది సార్. సో అక్కడ ఆమె నక్సలైట్లో వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి తన బిడ్డ అక్కడ రెండు ఎమోషన్ చూపిస్తారు సార్. అక్కడ కోపము, ఒక కఠినత్వం, ఒకటి ప్రేమ. సో ఆ రెండు బ్యాలెన్స్ చేయడానికి నేచర్ని వాడుకుంటాడు సార్ మణిరత్నం సార్. రెయిన్ని వాడుకుంటాడు సార్. సో మెరుపులు వచ్చినప్పుడు, వర్షం వచ్చినప్పుడు ఆమె కరగడం కానీ, మెరుపులు వచ్చినప్పుడు కానీ ఆమె కఠినత్వంతో ఉండడం కానీ. సో దానికి తగ్గట్టు ఏరమన్ సార్ మ్యూజిక్ కానీ చాలా క్లిక్. సో ఎక్కడ మ్యూజిక్ వాడాలి, ఎక్కడ ప్యాచ్ చేయాలి, ఎక్కడ ఎమోషన్ బిల్డ్ చేయాలి అనేది
ఆ సీన్లో చాలా అంటే నేను ఇప్పటికి సార్ కొన్నిసార్లు ఇంప్రెస్ అనిపిస్తారు. అంటే నేను అలాంటి సీన్ నేను తీయాలనే ఒక మంచి ఇంప్రెషన్ సార్. సో ఈ ఫ్రేమింగ్ చూడడానికి ఎంత చక్కగా ఉంటాయి. సో మణిరత్నం సార్ ఏ డిఓపి తీసుకున్న పి శ్రీరామ్ గారు తీసుకున్న రవికే చంద్రన్ తీసుకున్న ఎవరు తీసుకున్న మణిరత్నం సార్ మైండ్ సెట్ అనేది ఉంటుంది సార్. సో అది బాగా నచ్చింది సార్. ఇంకా పారంజి సార్కి వచ్చే విషయం ఏంటంటే సార్ తన ఇప్పుడు సోషల్ డిసీస్ పైన కానివ్వండి ప్రజెంట్ ఆయన ఏది చెప్పాలనుకున్నాడో అది ఒక ఇండైరెక్ట్గా చెప్తాడు సార్. అంటే ఇండైరెక్ట్గా అంటే లోపల మనకు అర్థమవుతుంది కానీ తర్వాత తొందర డైవర్ట్ చేస్తాడు. ఏదంటే నువ్వు ఏదో ఒక ప్యాడ్ చెప్పాలనుకున్నా ఒక సీన్ జరుగుతుంది అనుకో సార్. సో వెనకాల అబ్జెక్ట్ ద్వారా నువ్వు చెప్పాలనుకున్న పాయింట్ చెప్తాడు. లేకపోతే లిటరేచర్ ఇన్ఫ్లుయెన్స్ అని ఉంటుంది సార్. అంటే ఒక డైలాగ్లో భాగంగా డైలాగ్ చెప్తుంటేనే కౌంటర్ ఇచ్చేటట్టు ఉంటుంది. సో ఏదైనా ఒక ఫోటో అబ్జెక్ట్ ద్వారా కానీ ఒక లిటరేచర్ ద్వారా కానీ చెప్తుంటాడు సార్. ఇంకోటి మన సౌండ్ విషయానికి మ్యూజిక్ విషయానికి వచ్చే వరకు ఒక రూటెడ్ కల్చర్ ఉంటుంది సార్ పారంజి సార్. అంటే ఒక సౌండింగ్ కానీ అంటే ఒక కొత్త సార్. అంటే ఒక ఫ్రెష్నెస్తో ఉంటుంది సార్. అంటే రియాలిటీకి దగ్గర ఉంటుంది. సో అది నాకు బాగా ఇంప్లూయెన్స్ చేసింది సార్. అంటే నేను వెళ్ళాల్సింది కూడా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళిద్దరు వేలో నేను వెళ్ళాలనుకున్నా సార్. వెళ్తా సార్. మరి ఆస్ట్రేజ్ ఉండకపోవచ్చు బట్ ఆ రకంగా వాళ్ళు ఫిల్మ్ మేకింగ్లో టెక్నికల్ విధంగా వాళ్ళు నాకు ఇన్స్పిరేషన్ సార్. సో ఆ విధంగా ఓకే. మీరు రైట్ పాత్లో వెళ్ళటానికి పర్ఫెక్ట్ గైడెన్స్ ఇస్తూ మీ మెంటర్గా ఎవరున్నారు సార్? నాకు ప్రజెంట్ అంటే బయట ఎవరు లేరు సార్. సో నేను ఇక్కడ ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాతనే నాకు ఇక ఈ ఫీల్డ్ ప్రకారం అంటే నాకు తరుణ్ సార్. సో ఆయన చాలా పుష్ చేసింది సార్. చాలా మంచి బూస్టప్ ఇచ్చిండు సార్. అంటే చాలా విషయాలు అంటే మనకు ప్రొఫెషన్ తగ్గట్టు సబ్జెక్టు కాకుండా అప్పుడప్పుడు బయట టాపిక్స్ కూడా చెప్పేవాళ్ళు సార్. ఎందుకంటే ఫిల్మ్ మేకింగ్లో ఇవి యూజ్ అవుతాయి ఈ పాయింట్స్. సో అటువంటి పాయింట్స్ కూడా చాలా యూజ్ అయ్యాయి సార్. చాలా థ్యాంక్స్ చెప్పాలి సార్. సో ఆయన పర్సనల్గా కూడా తీసుకొని చాలా మాకు బ్యాచ్కి మొత్తం చాలా హెల్ప్ అని చెప్పుకోవచ్చు సార్ అట్లా. సో అయితే నేను ప్రతి మెంటర్ అని కాకుండా సార్ ప్రతి ఒక్కరి దగ్గర నాకు ఎవరెవరు పరిచయం అయినా ప్రతి ఒక్కరి దగ్గర ఒక పాయింట్ నేర్చుకున్నాను సార్. ఎందుకంటే ఎవరి దగ్గర ఏ పాయింట్ మనకి చాలా యూజ్ చేస్తుంది కాబట్టి మనకి అన్ని ఏం తెలుసుకో కాబట్టి సో ప్రతి ఒక్కరి దగ్గర నేను పాయింట్ నేర్చుకున్నాను సార్. సో అది మీరు FTIHలో కోర్స్ చేశారు. అవును సార్. అది మీ రియల్ లైఫ్లో ఎంతవరకు యూజ్ అయింది సార్? నాకు అవతల వారి విషయం సార్ నా పరంగా అయితే నాకు చాలా వరకు యూజ్ అయ్యింది సార్. 80% యూజ్ అయ్యింది సార్. ఎందుకంటే నాకు ఫిల్మ్ మేకింగ్ అనేది తెలియనప్పుడు సార్ నేను ఆన్లైన్లో చూసి FTIHలో ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకొని బస్ ఎక్కి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఎలా కూడా తెలియదు సార్. ఇక్కడ కల్చర్ కానీ సంథింగ్ ఎలా బిహేవ్ చేయాలి. సో జస్ట్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత వచ్చా కాబట్టి సో ఇక్కడ జాయిన్ అయిన తర్వాత నేను కాన్సన్ట్రేషన్తో మంచిగా నేర్చుకున్నాను సార్. సో బాగా బేసిక్స్ నేర్చుకున్నా సార్. తర్వాత ఇంకా బయట వెళ్ళినప్పుడు ఇంకా బాగా యూజ్ అయ్యింది సార్ బాగానే. ఆస్పైరింగ్ డైరెక్టర్స్కి ఇన్స్టిట్యూట్స్ అనేది చాలా యూజ్ సార్. ఇప్పుడున్న జనరేషన్ పరంగా సోషల్ మీడియాస్తో కాబట్టి అన్నీ నేర్చుకుంటారు. ఆన్లైన్ క్లాసెస్ అవి ఉంటాయి. సో ఇవి బెటర్ సార్. నాకు బెటర్ అనిపించింది. మీ ఫ్యూచర్ విజన్ ఏంటి సార్? ఫ్యూచర్ విజన్ వచ్చేసి ఇంకా డైరెక్షన్ సార్. ప్రజెంట్ దానికోసమే ఆల్రెడీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో క్లారిటీ ఉంది సార్. సినిమా హౌ టు మేక్ ఏ ఫీలింగ్ కాబట్టి ప్రజెంట్ నా స్క్రిప్ట్ పైన డెవలప్మెంట్లో కూర్చున్నా. దానిపైన టైం స్పెండ్ చేస్తున్నా సార్. సో అయితే మన స్క్రిప్ట్ ఎంత పర్ఫెక్ట్ ఉంటే మనం ఆడియన్స్ని అంతే కన్వే చేయగలం కాబట్టి ఫస్ట్ మనం ఇంపార్టెన్స్ టైమింగ్ కేటాయించాల్సింది ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సింది స్క్రిప్ట్ పైనని నేను నమ్ముతా సార్. సో నేను కూడా అదే ఫాలో అవుతున్నా. సో ప్రజెంట్ స్క్రిప్ట్ వర్క్ నడుస్తుంది సార్. సో అది తర్వాత ఇంకా ప్రొడక్షన్ తిరగాలి సార్ ఆపర్చునిటీస్ కోసం అంతే. సో కాన్ఫిడెంట్ ఉంది సార్ అచీవ్ చేయగలుగుతాను. నా పైన నాకు కాన్ఫిడెంట్ ఉంది సార్. చూద్దాం సార్. లెట్స్ సీ. ఓవరాల్గా మీ మాటలు విన్న తర్వాత డైరెక్షన్ మీద ఎంత గ్రిప్ ఉందో ఈవెన్ 24 క్రాఫ్ట్స్ ప్రతి క్రాఫ్ట్ మీద మీకున్న గ్రిప్ చూస్తుంటే రియల్లీ మీరు కూడా ఒక మణిరత్నం అంటే పారంజిత్ గారిలా అంటే వెట్రిమారన్ గారిలా అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. విన్నారు కదా జయరాజ్ సక్సెస్ఫుల్ స్టోరీ ఏంటో. మరో సక్సెస్ఫుల్ అల్యూమినీతో మీ ముందు ఉంటాను. దిస్ ఈస్ వేరియేషన్ వెంకీ సైనింగ్ ఆఫ్.